ఫ్రెండ్ హర్ష. సో ఈ రోజు అయితే ప్రేమ్ని ఫిజియోథెరపీకి అయితే తీసుకొచ్చానండి. ఇక ప్రేమ్ అయితే ఫిజియోథెరపీలో లాస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడండి. ఇక ఈ టైంలో మనల్ని లోపలికి పిలుస్తారు, వాటర్ అది పట్టించడం అవన్నీ చేస్తానన్నమాట. ఇక జామెట్రికల్ షేప్స్ సార్టింగ్ టాయ్స్ ఉంటాయి కదండి, అవన్నీ ప్లేస్ చేస్తున్నాడు హర్ష ఏమో. హర్షతో పాటు ప్రేమ్ కూడా సెట్ చేస్తున్నాడండి. డైలీ యాక్టివిటీస్ అనేది చేపిస్తారనమాట. సో ప్రేమ్కి ఒక అవగాహన వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తారండి. సో ఈ యాక్టివిటీస్ చేపించేటప్పుడు మనమైతే లోపల ఉన్నాం అనమాట. సో లాస్ట్లో ఏంటంటే తనకి బోరింగ్ లేకుండా అలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం సేపు అలా ఆడిపిస్తూ ఉంటాము. ఇక ఎలాగో హర్ష లేస్తే అవి ఇవి ఆడుతూ ఉంటాడు. ఇలా వాళ్ళ అన్నతో కలిసి ఆడుకుంటున్నాడు అనమాట. మధ్యలో నా హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటున్నాడు, బట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఇప్పుడే కదండి స్టార్టింగ్. ఫిజియోథెరపీ అయితే అయిపోయింది. సో ఇక వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేశారనమాట. సో డ్యూటీ అయిపోయింది, నేను వచ్చేస్తున్నాను అని. సో ఆయన ఎలాగో వచ్చి తీసుకెళ్తామన్నారు, అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో రాగానే వెళ్ళిపోతాం అనమాట. ఇక ఇద్దరు వెయిట్ చేస్తున్నారండి మా హస్బెండ్ కోసం. ఈ మధ్యలోనే ఆకలిస్తున్నట్టుంది. వాళ్ళ మేడం బిస్కెట్స్ అయితే ఇచ్చారు, బిస్కెట్స్ తినుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. మధ్య మధ్యలో హర్ష వచ్చి ప్రేమ్ని అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటున్నాడు. ప్రేమ్ చూడండి ఎలా తింటున్నాడు, ఇదివరకు ఇలాంటి గ్రిప్పింగ్ అయితే లేదనమాట. ఇక వీళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్తో కొట్టుకుంటూ తినిపించుకుంటూ తింటున్నారండి. ఇక మా వారైతే వచ్చేసారండి. ఇక మా హర్ష అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న దగ్గరికి. మా హస్బెండ్ కూడా ఇంత త్వరగా రావడానికి కారణం వాళ్ళ కొలీగ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారండి, పోస్టింగ్ వచ్చేసింది అనమాట. వెళ్ళే దారిలోనే ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని ప్లాన్ చేసుకొని ముందుగా తీసుకెళ్తున్నారండి. మా హస్బెండ్ కొలీగ్ అన్ని ఢిల్లీలో చేస్తారు ఆయనతో పాటుగా. తర్వాత పోస్టింగ్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయారు ఆయన ఒక్కరే, ఫ్యామిలీని ఇక్కడే విడిచిపెట్టి. సో ఇప్పుడు మళ్ళీ పోస్టింగ్ వచ్చిందనమాట, అది కూడా చెన్నై వచ్చింది, అరకోణం దగ్గర అనమాట. ఇక వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఫ్యామిలీతో పాటుగా ఇక వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి ఇద్దాం అనుకున్నామండి. యాక్చువల్లీ ఇండక్షన్ స్టవ్ అలా ప్రిఫర్ చేద్దాం అనుకున్నాము, బట్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. కాకపోతే నాన్ స్టిక్ వేర్ అనేది కొంచెం పాడైనట్లుగా అనిపించింది, బాగా కుకింగ్ చేస్తారు ఆవిడ మాత్రం. సో అందుకనే నాన్ స్టిక్ వేర్లో తీసుకుందామని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఐడియా ఇచ్చాను అనమాట. సో ఇక అది ప్రిఫర్ చేశారు. సో యాక్చువల్లీ క్యాంటీన్ అయితే ఈ టైంలో క్లోజింగ్లో ఉంటుందండి. మేము వెళ్ళిన టైంలో క్యాంటీన్లో అయితే ఇంచుమించు అంత డిఫరెన్స్ అయితే ఉండదండి, 200-300 తగ్గుతుంది మహా అయితే. సో వాడైతే 2 టైప్స్ చూపించాడు అనమాట. సో బెస్ట్ ప్రోడక్ట్ ఏమని చెప్పేసి తీసుకున్నారు ఫైనల్గా. ఇక వాళ్ళైతే చాలా క్లోజ్ అండి, బాగా హెల్ప్ఫుల్ అనమాట. ఆ సార్ ఎక్స్పీరియన్స్ వచ్చి 25 years అబో అండి, బట్ అలా చేంజ్ అయితే డిఫరెన్స్ అయితే చూపించదనమాట. చాలా మంచి హెల్ప్ఫుల్. ఇక మా వెల్ విషెస్ కాబట్టి సో ఇలా ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము. ఇక వాళ్ళ ప్యాకేజింగ్ అయితే అయిపోయింది, ఇక కిందకి ఆల్మోస్ట్ దింపేశారనమాట. ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి సో లగేజ్ అంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇక నా గిఫ్ట్ ఐడియా అనేది ఎలా అనిపించిందండి మీకు కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.